హాయ్ హలో నమస్తే. మా రాయలసీమ సైడ్ అండి చిన్న కాసరకాయని మేము చపాతీలకి రొట్టెలకి అలా చేసుకుంటాము. చాలా ఈజీ అండి, అంతా కలిసి ఒక 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఈజీ మెథడ్. నేనైతే నా పద్ధతిలో చూపిస్తున్నా, నా స్టైల్లో చూసేయండి. ఇప్పుడు ఆయిల్ వేసాను, జీలకర్ర ఆవాలు ఉండాలి, ఆవాలు జీలకర్ర అవి మినపప్పు శనగపప్పు కలుపుకొని పెట్టుకుంటాము. అవి వేసాను, అది హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసాను. ఇవే చిన్న కాసరకాయలు చూడండి. ఆల్మోస్ట్ మా సైడ్ అంతా ఐడియా ఉంటుంది. ఎక్కువ చేదు ఉండవండి, లైట్ చేదుగా ఉంటుంది. చపాతీలేకి రోటీలేకి రొట్టెలేకి జొన్న రొట్టెలేకి బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. కొద్దిగా 2 స్పూన్స్ సాల్ట్ పసుపు వేసాను. తగినంత వేసుకోవాలండి సాల్ట్ పసుపు అంతే. అవి ఆనియన్స్ కొద్దిగా లైట్ మగ్గగానే ఇవి వేసానండి. వేసి ఇవి కానీ మగ్గాల కదా, అంటే ఏమంటారు మగ్గాలని అంటాం మేమైతే. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ టమోటాలు కానీ యాడ్ చేస్తాను నేనైతే. అవైతే ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకొని స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తాను. అది కాక ఇవి కాసరకాయలు తక్కువ ఉంటే నాకు దొరికినదే ఏమంటారు 1/4 కిలోనే దొరికినాయి. అందుకనేసి అవి వలుస్తే ఇంకా తెలియదు చాలా తగ్గిపోతాయి క్వాంటిటీ. అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ ఎక్కువ వేసాను, టమోటా కానీ యాడ్ చేశాను 1 టమోటా. ఇవి టమోటా అయితే ఆప్షన్ అండి. దీంట్లోకి నేను పొడిగాని కొట్టేసి ముందే పెట్టుకుంటా. అది ఎట్లా అంటే తెల్లగడ్డ కారము, తెల్లవాయి అదంతా మగ్గుతుంది కదా, అంత లోపల చపాతి పిండి తడుపుకుంటాను. ఇది కాసరకాయ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను నిదానంగా అండి. ఇది తొందరగా 6:30కే స్టార్ట్ చేసా ఈవినింగ్. అది చేసేసి పక్క పెట్టుకుంటే పిల్లలు వస్తానే ఇంకా చపాతీ చేయొచ్చని కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా పిండిలోకి కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేస్తాను. నేను తర్వాత ఇంకా ఆయిల్ వేసుకోనండి, పిండిలోకి వేసేసుకుంటాను, రోటీలాగా కాల్చుకుంటాను. ట్యూషన్ నుంచి వస్తానే పిల్లలు 7:30కి అంతా వాళ్ళకి ఇంకా చపాతీ చేసి ఇస్తాను. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం చపాతీ అంటే. చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా తెల్లవాయి కారం అంటే కొబ్బరిను తెల్లగడ్డలు కారం పొడి ఉప్పు వేసి 4 వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే మిక్సీలో మనం ఎప్పుడు కావాల్సింటే అప్పుడు వాడుకోవచ్చండి. అంతే, చాలా సింపుల్. ఇంకేం ఎక్కువ అయితే పెట్టుకొని నేనైతే ఇంకా ఏం వేయనండి, టేస్ట్ బాగుంటుంది. వేరేది ఏమన్నా వస్తే దీనికి కాసరకాయ టేస్ట్ వెళ్ళిపోతుంది, చిన్న కాసరకాయ టేస్ట్. పెద్దవి అయితే నేను తినను, ఇవైతే తింటాం మేము. ఇదే చూడండి కారం పొడి, కొబ్బరి తెల్లవాయి కారం పొడి ఉప్పు ఆడించి పెట్టుకుంటాను. ఇది 2.5 స్పూన్ వేసాను. చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంటుంది. అవి మగ్గేగానే ఎక్కువ టైం పట్టదండి, తొందరగా అయిపోతుంది. అంతా కలిసిగానే ఈ ఫ్రైకి అంతా 20 మినిట్స్ అంతా అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో సిమ్లో పెట్టాను ఒక 5 మినిట్స్. అన్ని కాసరకాయల కన్నా ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏం చేస్తాం, నాకు క్వాంటిటీ తక్కువ దొరికాయి కాసరకాయలు, అందుకే ఇలా చేసుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది వీడియోలు చూస్తున్నారు, లైక్ కొట్టడం లేదంటే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా కిచెన్లో పని అయిపోయింది, నేను మళ్ళీ వచ్చి చపాతీ చేస్తా. బాయ్.